हेलो काका नमस्ते अंदर के वेरी वेरी गुड మార్నింగ్ స్టార్ట్ అయిపోయిన మార్కెట్కి అదే మన బుధవారం మార్కెట్ ఈరోజు బుధవారం కదా నేను మంగళవారం మార్కెట్లో మొత్తం మాల్ అయితే ఘోరంగా మిగిలింది అందువలన మేము ఈ మాల్ని అన్లోడ్ చేసి మళ్ళీ వంటి మామిడి మార్కెట్కి వెళ్ళాలి మా చిన్న బావ కూడా ఇచ్చాడు మధ్యలో మా బావ కూడా యాడ్ అవుతాడు వచ్చిండు మా బావ లేకలేక వచ్చాడు మంచిగా మర్యాద చేద్దాం అంతా కల్లాసి చేయాలి మొత్తం అయితే మాల్ అన్లోడ్ చేసినాం ఎండ అయితే మరి ఘోరంగా కొడుతుంది కార్లో అయితే సాయంత్రం తీసేటట్టున్నారో లేదో మాకు తెలియదు ఈ కారు లేకపోతే ప్రశాంతంగా చేసుకోవచ్చు ఈ కార్లు పెట్టిద్దాం అక్కడ ఒక్కరోజు తీసేసి ఏమవుతుందో అన్న వాళ్ళకి నిన్నే పెడతారు తెచ్చి బుధవారం తెచ్చి పెట్టకపోతే ఒకరోజు ఏమవుతుందో రాజన్న కూడా వచ్చేసి దింపేసిండు మాలు పోదాం ఈ వంటి మాడు మార్కెట్కి ఇప్పుడు మన బండిలో ద స్పెషల్ గెస్ట్ వెరీ 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 స్పెషల్ గెస్ట్ ఈస్ డే మై బావా వచ్చాడు రో స్వామి ఒక వారం అయింది మా బావ రాక ఊరికి పోయిండు సక్సెస్ఫుల్గా వాళ్ళ పొలంలో బోర్ వేయించిండు బోర్ పడ్డది ఇక మునక్కాయ తోట పెడతాడు కత్తం కల్లాస్ కత్తం ఇచ్చి వరేసుడే ఆ నిద్ర లేక కళ్ళు పోయినాయి లోపల పోయినాయి నీళ్ళు తాగి బయటకు వచ్చినాయి ఏంటి బా చిన్నబాయి బావా కలిసిందంటే కత్తం ఇంకా ఏకదం ఉంటుంది మొత్తం ఇక ఇద్దరు కలిసి అలా ఇక మొత్తం వేరే లెవెల్ ఉంటుంది ఇప్పుడు నువ్వేం చెప్తావు వచ్చిన వేరే లెవెల్ ఉంటుంది ఇప్పుడు కావాలి రేట్ ఎట్టుంటాయో ఏందో ముందు పెళ్లి చేసుకుంటే పెద్ద గుర్తిస్తుందంట స్టార్ట్ అయిపోయినాము మేము రేట్ ఎట్టుండే 8:30 అవుతుంది ఎన్నే పోయే వరకు 10 అవుతుందేమో టమాటా దొరికినట్టే మనకి ఇక చూద్దాం ఏది ఎట్లేదో ఏందో చిన్నకొక మన బాగుంది అయితే దర్శనం చేసుకుందాం బుధవారం రోజు మన ఆంజనేయ స్వామికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎంత బాగుంటుందంటే మా బావ పండుకుని వేసుకుంటాడు అట్లా ఉంటుంది అంత మంచిగా ఉంటుంది ఎవడరా బావ టెన్షన్ అయితే నాకైతే ఏందో మన మార్కెట్కి అయితే వచ్చినాం మా చిన్న బాయ్ లేచిపోయాడు ఇక కొత్తిమీర తోట మళ్ళా స్టార్ట్ అయింది నిజంగా కొత్తిమీర తోట అయినా వేసుకోపోవాలి నువ్వు ఊర్లో మార్కెట్ అయితే ఫుల్ అంటే ఫుల్ నిండిపోయింది మనకు మాల్ దొరుకుతుందో దొరకదో కన్ఫామ్ లేదు ఏమవుతుందో ఏంటో టమాటా దొరకదో ఏమవుతుందో ఏందో పెద్ద చూద్దాం 3 రూపాయలు అయింది 300 టమాటానే లేదు నేను వెయిట్ చేస్తున్నా మన పాత వీడియో రెండు వీడియోల్లో అన్నది తీసుకున్నా కదా అన్న దగ్గర చూస్తున్నా అన్న ఆటో వస్తుంది అన్న ఏ రేట్ తీసుకుంటాడు ఆ రేట్ తీసుకోవాలి చిన్న టమాటా 300 అంటుండు నిన్న దోశ వేసిండు ఇది తినసు అంటుండు ఏమి రేట్ అమ్మా టమాటా ఫిక్సా అమ్మ టమాటా ఉంటుంది కదా ఇగో ఇది 2.20 అన్న రూపాయి కూడా తగ్గించాడు మనకి ఇలా తో పాటు చిక్కుడుకాయ బెండకాయ వైట్ బ్రింజాల్ టమాటా రేట్ వింటే మీరు దర్శకుంటారు కదా 280 రూపాయలు టమాటా
280 టమాటా. ఇదేమో 220. ఇదేమో 220. ఏం చేస్తాం? బెండకాయ చిక్కుడుకాయ వచ్చేసి 45 రూపాయలు కిలో పడ్డది. బెండకాయ 40 రూపాయలు. వంకాయ వచ్చేసి 300 కవర్ 15 కిలోలు ఉంటుంది. ఏం చేస్తాం, రేట్ పెట్టాల్సి వచ్చింది అట్లా. ఈరోజు అన్న ఫుల్ డిమాండ్ అయింది ఇలా. ఏంటంటే వాళ్ళు కూడా మంచి రోజులు ఇప్పుడే స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు మంచి రోజులు అంటే ఇప్పుడే అన్న వాళ్ళకి. ఇక రైతులకి పండుగ ఇప్పుడు నుంచి బస్ అలా హ్యాపీయా ఇప్పుడు? నువ్వు ఇప్పుడు చెప్పే, మంచిగా హ్యాండ్ ఇచ్చి చెప్పే. మస్తు మోసం చేసిండి అలా. టమాటా 100 రూపాయలకి వేసి మాకు ఫోన్ చేయలేడు. ఏ మంచిగా 100 రూపాయలు ఈ టమాటా ఈరోజు. ఎంత మంచి క్వాలిటీ ఉందంటే మామూలుగా లేదు 100 రూపాయలకి. అందుకే జల్దీ రావాలి. ఇప్పుడు టమాటా 20 రూపాయలు వేస్తారు 100 రూపాయల బాక్స్ తీసుకొని. అబ్బా రేట్ అయిందా టమాటా? బోయినపల్లిలో 400 ఉందట. మీ డాడీకి ఫోన్ చేయి, ఏం రేట్ అంటున్నావు? 300. నీకు 280 చేసిన నేను. తెచ్చిన ట్రాక్టర్ బాగుంది ట్రాక్టర్. ఏమేమి రేట్లు అవుతున్నాయి ఏందో కథ. పోతున్నా మార్కెట్లోకి అయితే. బెండకాయ మమ్మ చూడదు సీతక్క లెక్క. ఎవడియా బాగుంది. ఎంత కొన్నావే? ఎంత కొన్నావు? ట్రాక్టర్ బాగుంది. బీరకాయలు అమ్ముతున్నా. ట్రాక్టర్ బాగుంది. బీరకాయ అమ్ముతుండే. ఏం రేట్ అంటున్నావు బీరకాయ? బీరకాయ ఏం రేట్ అంటున్నావు? బీరకాయ 850. 850. ట్రాక్టర్ బాగుంది అన్నది. 850 కవరు. అన్నదాన్ని బాగుంది ట్రాక్టర్ మీద కూర్చుంటే. క్యాప్సికమ్ తీసుకుంటాం 350 లెక్క. 3 కవర్లు. ఒకటి కనికాయనకి, ఒకటి మాకు. రేట్ వేసినావు? 20 కిలోలా? 20 కిలోలు అంటే 10 రూపాయలు పడుతుంది. నీకు వచ్చేది ఏముంది దాంట్లో? ఏం రాదు, లాస్ అయిపోతుంది. లాసే. కూలోళ్ళకి సగం పోతాయి. కూలోళ్ళకి సగం పోతాయి, అమ్మందరికి సగం పోతాయి. ఆయన అడికి కథ. మంచి హ్యాండ్సమ్గా ఉన్నావు. ఏం వాడుతున్నావు క్రీము? బావి నీళ్ళు అంటావా? ఏ బాయ్ కానీ ఇంకేం వాడదాం మేము. ఇట్లా రైతులతో కలిస్తే మస్తు ఉత్సాహం, మంచి ఇదైతే. రైతులకు వచ్చేది ఏం లేదు. టమాటా పెరిగిందిగా. బిజినెస్ 440 రూపాయలు కిలో. 10 కిలోలు ఉంటాయి. రైతన్న పండగ ఇప్పుడు. రైతన్న ఒక 10 రూపాయలు కూడా తగ్గిస్తాడు. మన అరుణ్ భాయ్ అయితే 400. ఇది రైతన్న మంచి రేటు. బిజినెస్ ఆల్ అయిపోయింది. బ్లాక్ మిర్చి 400 కవర్. అన్న వాళ్ళు కూడా కలిసేసారు. అన్న వాళ్ళు లోకల్ కూడా అమ్ముతారు. అన్నవాళ్ళు ఈడ అమ్ముతారు, ఆడ కూడా అమ్ముతారు. డబల్ కే మీద చాలా రోజులు అయినా 400 అంట బిజినెస్. మా అరుణ్ భాయ్నే అమ్ముతుండు కానీ తగ్గిస్తలేడు. ఏం రేట్ అంటున్నావు? సొరకాయ 150. తక్కువలేదా? సారంకాయ తీసుకున్నాము 300 కవర్ ఒకటి. అయ్యో క్వాలిటీ చూడ ఎట్లుంది. పొద్దున్నే తెంపినట్టు ఇప్పుడే తెంపుకొని వచ్చిర్రు. చేయగదు డ్యామేజ్ ఎక్కువ ఉంది. 65 రూపాయల కిలో వేసింది కదా గోకరకాయ. అన్ననే అన్న నేను ఏం రేట్ వేసినా మరి గోకరకాయ? 65 రూపాయలు. ఎంత అమ్మిను? అదే 80 రూపాయలు అమ్మిను. 15 రూపాయలు మార్జిన్. పోతలేదు మార్జిన్. 5 రూపాయలు తరుగు పోయినా 10 రూపాయలు మిగులుతుంది. రేట్లు పెరిగినాయి. పబ్లిక్ జర అలవాటు అయ్యేదాకా జర ఇబ్బంది. ఇప్పుడు వేడి స్టార్ట్ అయింది, సమ్మర్ స్టార్ట్ అయింది కదా. కొద్దిగా వెజిటేబుల్స్ కూడా చక్కగా రావట్లేదు. అసలు ఒక 10 days నుంచి వెజిటేబుల్స్ దొరకట్లేవు. ఉరికి వస్తున్నాం ఎండ. ఇగో చిక్కుడుకాయ కవర్ మొన్నటి దాకా 200 కవర్, ఇలా 700 15 కిలోలు. ఈయన 50 రూపాయలు అవుతుంది. చూడాలి పబ్లిక్ అలవాటు అయ్యేదాకా జర కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. చూద్దాం ఇక సమ్మర్ కదా, నడుస్తాయి అన్ని. టమాటా రేజ్ అయింది. టమాటా 300. టమాటా 300 రూపాయలు అయింది. మేబీ ఇంకొక వారంలో అయితే 400 కూడా అవుతుంది, ఎక్కువ అవుతుంది. ఓకేనా, బాయ్. ఆల్గడ్ అన్న మళ్ళీ అన్న ఉరుకుంటూ వస్తుంది బాబు. రాని ఆలుగడ్డ కూడా తీసుకున్నాము 15 రూపాయల కిలో.
క్వాలిటీ బాగానే ఉంది. మా అమ్మ కొత్తిమీర తీసుకుందో కరివేపాకు తీసుకుందో తెలియదు, పోతున్నా. దగ్గర 10కి 3 లెక్క కొత్తిమీర తీసుకున్నాం. ఏమి మంచి రేటు పడ్డదా లాజేనా? ఉరుకు లేదు పలుకు లేదేమి. 10కి 3 లెక్క కొత్తిమీర తీసుకున్నాం. 9 గంటలకు అయితే మొత్తం రోడ్డు మీదనే ఉంటుంది జామ్, కానీ ఇప్పుడు 11:30 అవుతుంది. అందుకే మొత్తం ఖాళీ అయిపోయింది మార్కెట్. ఎంత లేట్ వస్తే అంత మైనస్ అవుతుంది. ఈ అరుణ్ భాయ్ మనకు ఒక 50 రూపాయలు తగ్గించి 350 లెక్క 2 కవర్ చేశారు. థ్యాంక్ యూ అరుణ్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఉదయం జ్యూస్ తాపియాలి మంచిగా ఉంటుంది. తాపియాలేనా? ఏ రోజు అయితే తాపియాలని చెప్పు. తాపియలే అని ఒక మాట అరుణ్ భాయ్కి ఉంటారు. అరుణ్ భాయ్ చలో ఇప్పుడు మొత్తం అయితే తీసుకున్నాం. పరిచయం మొత్తం మీనే ఉంటారు మొత్తం. మొత్తం అయితే తీసుకున్నాము. కొత్తిమీర బినీస్ కూడా తీసుకున్నాం 2 కవర్లు 350 లెక్క. పోతున్నాం ఇంటికి. కొత్తిమీర తీసుకుని అయితే పోతున్నా. మామూలు గేట్ కాడికి వచ్చారు, లోపలికి వచ్చిన గేట్ దగ్గర పోతున్నాయి. చలో కాక మొత్తానికి అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మా బావ మా చిన్న బాయ్ అయితే ఏమేమి తీసుకున్నావు ఏంది కదా. ఏమేమి తీసుకున్నావు బావ? ఏమేమి తీసుకున్నావు ఏంది కదా చెప్పు బావ. అన్నీ తీసుకున్నా. అన్నీ అంటే ఏమేమి తీసుకున్నావు? కొత్తిమీర, కాలీఫ్లవర్, చికెన్, సొరకాయ, చిన్న బాయ్ ఏమేమి తీసుకున్నావు? స్వీట్ కార్న్ క్యాలీఫ్లవర్స్. ఇంకేం తీసుకోలే? ఎందుకంటే బావ కాంపిటీషన్ గాను. మామ అంటే మామనే తీసుకుంటాడు, చిన్నోడు చిన్నోడే. మేము కూడా మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. సరే ఇక పోతున్నాం ఇక ఇంటికి అయితే. చలో సాయంత్రం కలుస్తాం. మీకు వీళ్ళిద్దరు ముసలు వెళ్ళేస్తారు. చిలుకగా టైం అయితే 4:30 అవుతుంది. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. ఇక ఏం చేస్తాం, పోతున్నాం. బుధవారం కాబట్టి మన మార్కెట్ ఎవరి బుధవారం ఇక్కడనే. పొద్దున మాల్ దింపినాం కదా అన్నీ మార్కెట్. కారోళ్ళు తీసిరో లేదో, కారోళ్ళు తీసిరో లేదో అదొక టెన్షన్ అవుతుంది. చూద్దాం ఏమేమి అవుతుందో అడిగిపోయి. ఒక మార్కెట్కి అయితే వచ్చి మొత్తం అన్లోడ్ అయితే వేసుకున్నాం. మన మాల్ అయితే ఇగో మొత్తం అన్లోడ్ చేసుకున్నాం. మార్కెట్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఎవరి మాల్ వాళ్ళు జమాయించుకుంటారు ఈ టైంలో. మొత్తం సెట్ చేద్దాం. కాగా మాల్ అయితే మొత్తం సర్దేసినాం. ఇక టమాటా ఈరోజుది, మిర్చి ఏమో నిన్నదే, చిక్కుడుకాయ, బీనీస్, సారంకాయ, బెండకాయ, క్యాప్సికమ్, వైట్ బ్రింజాలు, కీరా, ఆలు, ముల్లంగి, కరివేపాకు, అలసంద, కొత్తిమీర, పుదీనా అన్నీ అర్ధ కిలో 30 అమ్ముతున్నాం. టమాటా వచ్చేసి 20. ఇంకేం మేడం? టమాటా 20కి, ఇక 30 కిలో అన్నీ 20 అమ్ముతున్నా. గిరాకీ అయితే స్టార్ట్ అయింది. చూద్దాం ఎట్లుంటుందో. కిలో 10 రూపాయలు. అవును 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 అవును. ఓకే వెంకటేష్ బ్రో పెళ్లి కాకముందు రాలే, పెళ్ళైనప్పటి నుంచి వస్తుండు.
ఉందండి గిరాకీ ఎందుకు చూసినా అనిపిస్తుంది చాలా అసలు గిరాకీ జనాలు ఉన్నారు కానీ గిరాకీ అయ్యో ఏ సినిమాలు వేసినట్టే ఉంది. అన్నా ఎవరా నా కూరగాయలు? వెంకటేష్ అన్న పెళ్లి చేసుకుండు, అందుకే సపరేట్ సంసారం పెట్టిండు. మొత్తం 500 బిల్లు చేసిండు వెంకటేష్ అన్న. రాజేష్ అన్నకు తెలిసే గుండె ఆగిపోతుంది. ఇవి ఇదే చూసిన తర్వాత ఎలా ఆగిపోతారులే అన్న కొందరు. ఇట్లా ఆగిపోతుంది ఆయనకి. మనం మంచి ఆఫర్లు ఇచ్చినాం అన్నకి. దాదాపుగా వారం అయింది మనకు కలవక. అన్నారు పెళ్లిలో బిజీ అయిపోయా. ఈరోజు వచ్చారు. తోలు ఎట్లుంది మాల ఎట్లుంది? సూపర్. నీది అది స్టార్ బాగుంది కదా? అరే హైలైట్. ఎప్పుడు తెచ్చావు? ఏం తెచ్చినావు?
అవుమా ఆడ 5 రూపాయలకి తెచ్చి ఇక్కడ 20 రూపాయలు అమ్ముతున్నాను. పడుతుంది నీకు ఏడు పడుతుందా ఎవరికి? మామకా నీకా? నీకు ఏందన్నా ఏం రేటు? 5 రూపాయలకి తెచ్చి 20 రూపాయలకి అమ్ముతుంది ఈమె. పద్ధతి కాదు. ఏమనంటే చేయలేస్తుంది ఏమనంటే ఈమె మీద కంప్లైంట్ చేయాలి పోలీస్ స్టేషన్ పోయి. రెంట్కి ఇస్తాడు రెంట్కా? ఎందుకన్నా రెంట్ మనమే కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో ఎంత చూపెడుతుంది తెలుసు? 800 చూపెడుతుంది ఆన్లైన్లో. 800 నేను తీసుకోవాలి. साइड अरे वो साइड अपर लोअर होते साइड फाइनल అది నచ్చితే తీసుకోలేదు నేను సైడ్ అప్పుడు బుక్ చేసుకున్నావు కదా. చలో కాక టైం అయితే 8 అవుతుంది. ఏంటంటే చూద్దాం గిరాకీ డౌన్ ఉంది. ఓకే ఓకే గిరాకీ లేక దగ్గర వెళ్తున్నాం. ఇక వేణు కూడా వచ్చిండు. గిరాకీ లేదు. టమాటా 20 రూపాయలకి అమ్మేది 2 కిలోలు 30 చేసేస్తున్నాం. ఏం చేయాలి? గిరాకీ లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? వేణుగానికి చెప్పుకోవాలా? రుద్రగానికి చెప్పుకోవాలా? ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? అంకుల్ ఏమైంది? థియేటర్ సండే నుంచి ఓపెనింగ్ ఓపెనా? చాలా గుర్తొస్తున్నాయి టిఫిన్. మీ టీవీలు అందరూ ఎదురు చూస్తారు ఎప్పుడు తీసుకొని ఎల్లో మోడల్ ఎవరు చూడరు అట్లా. ఏమేమి కావాలో తీసుకో చూసి ఇచ్చేస్తా. టమాటా అర్ధ కిలో 40 ఇచ్చిన 30కి ఇస్తా తీసుకో. क्या लिए? हाँ चिट्लो नहीं है लाके दे మునక్కాయలు అయిపోయింది. అర్ధ కిలో 30 మేడం. చలో కాక టైం అయితే రాని వచ్చింది. 10:30 అవుతుంది టైము. టమాటా అయితే 10 బాక్సుల్లో ఒక బాక్స్ ఏడు ఉంది. కింద ఒక బాక్స్ ఉంది. మిర్చి అయిపోయింది. చిక్కుడుకాయ కూడా అయిపోయింది. మిర్చి ఇంకొక కొంచెం ఉంది. బీన్స్ ఉంది. బెండకాయ అయిపోయింది. క్యాప్సికమ్ 5-6 కిలోలు ఉంటాయి. మనకి మైనస్ అంటే ఒకటే వైట్ బ్రింజాల్. సార్ వంకాయ అయితే ఒక 5-6 కిలోలు ఉంటాయి. ముల్లంగి కంప్లీట్. ఆలు కూడా కంప్లీట్. ఇవన్నీ నడివి కవరు. మా బావ కూడా మొత్తం కంప్లీట్ చేసిండు. పర్లేదు గిరాకీ అయితే అటు ఇటు. ఇవన్నీ అర్ధ కిలో 20కి 30కి అమ్మేసినాం. ఏం చేస్తాం? గిరాకీ లేదు. అట్లుంది వ్యవహారం. చాలా అంటే చాలా డల్ ఉంది. అయినా పర్లేదు అనుకోవాలి. ఇంకా ప్యాకింగ్ అయితే నడుస్తుంది. ప్యాకింగ్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. ప్యాకింగ్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతే గురువారం బ్లాగ్ అయితే రాదు కాక. గురువారం బ్లాగ్ రాదు. ఎందుకంటే ఆ రోజు నేను మార్కెట్కి రాను. ఆ రోజు జర ఆఫీస్ పనులు ఉంటాయి. అట్లా సరేనా. ఎన్ని రోజులు పోయి ఒక గురువారం పోకపోతే బాగుంటుంది. అందుకని గురువారం వాళ్ళే అయితే ఇంకా ఏం చేస్తాను, ఇంటికి పోవాలి తప్పదు. మొత్తం అయితే కంప్లీట్ అయింది కాక మార్కెట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. చలో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఎప్పుడైతే ఇంటికి వచ్చేసినాం మొత్తం అయితే మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే ఏమైందంటే ఒక టమాటా మాత్రం 20 రూపాయలకు బరాబర్ అయింది. 2 బాక్సులు ఉన్నాయి.
ఇక మిగతా వెజిటేబుల్స్ అయితే స్టార్టింగ్లో బరాబర్ చెప్పాలంటే చిక్కుడుకాయ, బెండకాయ, మళ్ళీ బీన్స్ అర్ధ కిలో 40 అమ్మిన ఒక 7 గంటల వరకు. ఆ తర్వాత గిరాకీ లేక ఇంకా 30కి వదిలేసిన అన్ని. ఏం చేస్తాం అంత ఇక ఏదైనా సరే కాక ఏదైనా ఒక ప్రోడక్ట్ మనకి క్వాలిటీగా ప్రైస్ మంచిగా ఉన్నప్పుడు ఒక టైం వరకు మంచిగా పోతుంది. మా దగ్గర ఏమైనా అంటే అంటే తెలివిన్న మనుషులు తెలివిన్న కస్టమర్లు ఏమో 7 తర్వాత వస్తారు. అంటే తెలివి లేని వాళ్ళు అది కాదు మ్యాటర్. అంటే వాళ్ళు గమనిస్తారు, ప్రతి వారం గమనిస్తారు ఏ రేట్కి ఏ టైంకి ఏ రేట్ ఉందని గమనించి మరి తర్వాత వస్తారు. 7 తర్వాత 7 లోపు ఏంటంటే ఫ్రెష్గా కావాలి వాళ్ళు, రేటు ఎక్కువ ఉన్న పర్లేదు మాకు, కానీ మంచి రేట్లకి మాకు కావాలని చెప్పేసి వస్తారు. కానీ అప్పుడే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి వెజిటబుల్స్. తర్వాత 7 తర్వాత ఏమవుతుంది అంటే గ్లో వెళ్ళిపోతుంది. మన అందరు చేయబెడతారు కదా, ఆ గ్లో అనేది వెళ్ళిపోతుంది. కానీ మన ప్రోడక్ట్ అట్లా కాదు, మన వంటి మామిడి మాల్ అట్లా కాదు. నువ్వు 2 రోజులైనా అమ్ము కానీ ఆ గ్లో అవ్వదు, అట్లా ఉంటుంది మాల్. అందుకే అంత దూరం పోవాల్సి వస్తుంది. సో కాక ఇప్పుడైతే మనకి ఇంకైతే రేపు కవర్లు కట్టినా కూడా మన రజంటి దానికి కవర్లు కట్టి ఇంకో 1000 రూపాయలు ఇంకా 1500 అమ్మొచ్చు, అంత మాల్ ఉంది అట్లా. సో ఇప్పుడైతే మనకి మాల్ పైసలు ఎంత అయినాయి, మనం ఎంత అయినా మనకి అసలు మాల్ పైసలు వెళ్ళిందా లేదా చూసేద్దాం. చూడండి కాక మొత్తానికి అయితే ఇప్పుడు మాల్ పైసలు అయితే చెప్పబోతున్నా. మొత్తం మాల్ పైసలు అయితే ఇవాళ 11,000. ఈరోజు పెద్ద మార్కెట్ కాబట్టి జర మాల్ ఎక్కువనే పడుతుంది. టమాటా రేట్ ఎక్కువైంది కాబట్టి ఇట్లా అయింది, కానీ టమాటా అదే 150 అవుతుంది మనకి, ఇంత మాల్ కాదు. మెయిన్ ఇంకా చిక్కుడుకాయ, బెండకాయ, బీన్స్ ఇవన్నీ కూడా రేట్లు ఎక్కువైనాయి, అందుకనే ఇంత మాల్ అవుతుంది. సో కాగా ఇంకా అకౌంట్లో అయితే 5,225 ఏం పడ్డది, అంటే మొత్తం అకౌంట్లోనే పడ్డది. కాక హ్యాండ్ క్యాష్ అయితే మరి ఇంత తక్కువ ఎందుకు వస్తుందబ్బా మేము చూస్తుంటే అకౌంట్ చూడంగానే ఇంకా 5,000 దాకా అట్లా చిల్లర పడ్డది. ఇంకా మాకు పానం లేసి వచ్చింది. ఇక చలో హ్యాండ్ క్యాష్ ఎంత ఉందంటే 8,000 హ్యాండ్ క్యాష్ ఉంది. మొత్తం 13,225. దీనిలో 11,000 మనం మాల్ పైసలు తీయాలి. మనకి దీంట్లో ప్రాఫిట్ ఎంత అంటే 2,225 మైనస్ 300 రజంటి కూలీ, మళ్ళీ దీంట్లో మైనస్ 240 జాలి కిరాయి, 240 జాలి కిరాయి, మళ్ళా మైనస్ లైట్లు కూడా 210 లైట్ల కిరాయి. మనకైతే మొత్తం ఇవన్నీ తీసేయంగా 1,475 రూపాయలు అయితే మనకి చేతిలో అయితే వచ్చింది ప్రాఫిట్ అయితే. కాక ఎందుకంటే మనకు ప్రతి వారం ఎట్లా అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి అది ప్రాఫిట్. ఇంకా మనకైతే 1,600 అయితే చిల్లర వచ్చింది మనకు ప్రాఫిట్ అయితే. అసలు అనుకోలేనేమో ఇంత మంచి ప్రాఫిట్ వస్తుందని. ఇక మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అయితే చెప్పినా కదా, టమాటా అయితే బాగానే గుంజింది 20 రూపాయల లెక్క. 8 బాక్సులు మనం మిర్చి కూడా మనం మీరు తేలే కాబట్టి మనకు మిర్చి ఒక ప్లేస్ అయిపోయింది. అలా 400 కవర్ అంటే 3 కవర్లకి 1,200. నేను మంగళవారం మిర్చి వెలిగింది కాబట్టి నాకు సేఫ్ అయింది, లేకపోతే నాకు ఇంకా మిర్చి కట్టినే రేట్ పడుతుండే. ఇది కాక మనకైతే దేవుని దయ వల్ల మంచిగా ప్రాఫిట్ వచ్చింది చాలా రోజుల తర్వాత. ఏం చేస్తాం, ఒకసారి ఇట్లా అయితే ఒకసారి అట్లా అవుతాయి. చెప్పినా కదా 10వ తారీఖు వరకు మనకి ఎట్లాంటి ప్రాఫిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేము. చూద్దాం ముందు అయితే ఇట్లుంటుందో ఏందో కదా. సరే గురువారం వ్లాగ్ అయితే రాదు కాక ముందే చెప్తాను. నాకు కొంచెం ఆఫీస్ పని ఉంది, అది చూసుకోవాలి. సో ఇది కాక మన వ్లాగ్ అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.